చూసారు కానీ మస్తుంది మూవీ. హిందీ టైం చూసినా ఫస్ట్ టైం చూసినట్టుంది నా మూవీ. మస్తుంది. మహేష్ బాబు అసలు చెప్పేదే లేదు. మహేష్ బాబు గారు అంటే రిలీజ్ కి ఒక 4 crores బిజినెస్ జరిగింది కదా. మహేష్ బాబు అంటే టాప్ అన్న. ఇక మహేష్ బాబు అంటేనే టాప్ టాలీవుడ్ లా దించేస్తాడు అంతే. కలేజా మహేష్ బాబు గారు ఎలా అనిపించారు? మాస్ అందగాడు బాగున్నాడు. ఓకే, అంటే ఎస్ఎస్ఎంబి 29 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మాస్ ఎలాంటి రికార్డు సెట్ చేస్తారు బాబు? ఎలా అనిపించి ఎంజాయ్ చేశారా? చూడలేదండి, కలేజా చూసాను. కొన్ని సీన్స్ కట్ చేశాను. కామెడీ సీన్స్ కలేజా బాగుందండి. ఏంటండి అది హిట్ అవ్వాల్సిన మూవీ ఫ్లాప్ అయిందండి. అవునండి. సేమ్ శివుడి సాంగ్ ఇష్టం అండి. లేదండి, థ్యాంక్ యూ. సో ఒక సాంగ్ ఒక సీన్స్ కూడా కొన్ని కట్ చేశారు కదా, దానికి ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే కావాలని తీసేసినట్టు చెప్తున్నారు కదా, అంటే మళ్ళీ ఒక పోస్టర్ వచ్చింది రీవాచ్ చేయండి అని చెప్పి. ఏంటి అంటే బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చా? నో ఐడియా అండి. అప్పుడు ఫ్యాన్స్ మోసం చేశారు, ఇప్పుడు ఫ్యాన్స్ మోసం చేస్తున్నారు అంతే అనుకోవచ్చు. మీరు అంటే ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్ తో చూడటం సినిమా? మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన ఎలా చేసినా చూస్తాం. అయ్యో లేదు. కలేజా మూవీ అందరు రండి చూడండి, బాగుంది. మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఏం చెప్పాలి, 10 నిమిషాలు సీన్లు కట్ చేస్తారు, బట్ ఓకే, బాబు కోసం రావచ్చు. నాకు తెలిసి ఇంకా రికార్డులు బ్రేక్ రీ రిలీజ్ కి మ్యాడ్ ఉంది, రండి. అదే అందుకే తప్పు చేస్తామని మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ టికెట్ ప్రైస్ కొని వచ్చేసారు కదా. రండి అందరు రండి, నేను చెప్తాను. ఏది ఎస్ఎస్ఆర్ఎంబియా? ఎస్ఎస్ఆర్ఎంబి ఇంకా పీక్స్ ఉంటది. ఇష్టమైనట్టు అన్ని బాగున్నాయి. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎక్కువ నచ్చింది. అసలు నాకైతే మామూలుగా లేదు భయ్య, ఎక్సైట్మెంట్. అదేదో కొత్త సినిమా రిలీజ్ లాగానే ఉంది నాకైతే మాత్రం. అప్పుడు ఫ్రెండ్స్ తో, నేను ఇంటర్లో ఉన్నా, ఫ్రెండ్స్ తో మహేష్ బాబు ఫ్యాన్ లాగా మహేష్ బాబు సినిమా కోసం వెయిట్ చేసి థియేటర్కి వెళ్ళాము. సినిమా రిజల్ట్ తెలిసాక చాలా బాధపడ్డాం. కానీ నాకు అప్పుడైతే సినిమా అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. జనాలు కూడా దాని తర్వాత రియలైజ్ అయ్యారు. అప్పుడు ఏదైతే మిస్ అయ్యారో ఇప్పుడు దాన్ని రియలైజేషన్ తో థియేటర్ ని గుడిలా మార్చేశారు. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర, పాపను బతికిచ్చే సీన్ దగ్గర మాత్రం వేరే లెవెల్ ఉండే. ఇంకా మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మహేష్ బాబే. హోప్ఫుల్లీ మళ్ళీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ని, ఆ మూవీ మ్యాజిక్ ని రాజమౌళి గారు వాపస్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఫ్యాన్స్ రీ రిలీజ్ చేపిస్తున్నారా లేదా పక్కన పెడదాం, రీ రిలీజ్ అయ్యింది. ఎవరెవరైతే జనాలు థియేటర్ లో మిస్ అయ్యారో, ఎవరెవరైతే అప్పుడు హిట్ అవ్వాల్సిందని కోరుకున్నారో, ఇప్పుడు ఎవరెవరైతే చూడాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారు. ఒక సినిమా లవర్ గా ప్రతి మూవీ అభిమాని వచ్చి చూస్తాడు. ఫ్యాన్ ఒక్కడే కాదు, ఫ్యాన్ ఒక్కడు ఏం చేయలేడు, మూవీ అభిమాని మాత్రమే సాధిస్తాడు ఏదైనా కూడా. సామి శిఖరం చెట్లేం చేయలేవు. ఆ డైలాగ్ కట్ చేసాడు. నా సండే మండే పాట కట్ చేశాడు, డైలాగులు కట్ చేశారు. దేవుడు రియలైజేషన్ పాల ప్యాకెట్లు కట్టుకుంటారుగా, అది కట్ చేశారు. మరి ఇంత మోసం దగా నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారంట. ఇదేందో మరి. ఎప్పుడు చూసారంటే ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? థియేటర్ లో చూసారా? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. బాబు లుక్స్ ఎలా ఉన్నాయి అప్పటికి? కానీ ఇంత కామెడీ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే అప్పుడు ఏమైనా రీజన్ ఏమైనా ఫైట్ చేస్తున్నారు? బాబు మాత్రం డిసప్పాయింట్ చేయాల. జై బాబు, జై బాబు. సినిమా ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసారు? నేను అబ్బో వచ్చిన ప్రతిసారి చూసా సినిమా. కట్ చేశారా? చాలా కట్. కొంచెం డిసప్పాయింట్ అయినా, కానీ బాబు అంటే బాబే. బాబుని ఎవరు మీట్ చేయలేదు. స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి అదొక ఆరా వచ్చింది అందరిలో. బాబే. అప్పట్లో జనానికి బుర్రలేక చూడలేదు, ఇప్పుడు అందరికి బుర్ర లేదు కదా. అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కల్చర్ క్లాసిక్ అయింది, రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్ బేస్ మారుతుంటారు, జనాలు మారుతుంటారు. అప్పుడు మారారు జనాలు, ఇప్పుడు ఇలా వచ్చారు, అందుకని హిట్ అయింది. బట్ యాజ్ యూజువల్ యాజ్ ఇట్ ఇస్, బాబ్ అంటే బాబే. నథింగ్ కెన్ బీట్ బాబు.
థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు మోసం చేయొచ్చా ప్రొడ్యూసర్ అప్పుడు ప్రొడ్యూసర్ క్లాస్ వచ్చిందిగా మరి మహేష్ బాబు ఫ్యాన్స్ వల్ల పోయిందని ఆయనే చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు మేమే కంబ్యాక్ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళండి ఇంకో జై బాబు రాజమౌళి గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు అసలు ఆగుతలేదు అసలు. చాలా ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం అయితే ఎప్పుడు రిలీజ్ సో ఈరోజు మహేష్ బాబు గారి సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. వన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. పాస్పోర్ట్ ఇచ్చేసిండు వెళ్ళిపోయినట్టుగా. సినిమా మాత్రం ఏదైనా డైలాగ్ చెప్పండి. ఒక్కొక్కటి మైండ్